కల్లూరు మండలంలోని 35వ వార్డులో మాదరాజు నగర్లో వైసీపీ నాయకులు సాపూరి వీరయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి, పెద్ద కుమార్తె దీప, 35వ వార్డు కార్పొరేటర్ మాధురి జేసాయి అధినేత సాపూరి వీరయ్య కుమార్తె సాపూరి మాధురి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారి దీప మాట్లాడుతూ నేడు ఎన్నికల ప్రచారంలో కాటసానికి ఎదురు లేదని, రాబోయే ఎలక్షన్లలో కాటసాని గెలుస్తాడని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ వీరు ప్రచారంలో పాల్గొనని అవసరం లేదమ్మా, మేము ఎలక్షన్లో తప్పనిసరిగా కాటసానికి ఓటేసి జగనన్న సీఎంగా చేస్తామని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. కార్పొరేటర్ మాధురి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో కాటసాని ఎప్పుడూ గెలిచాడని, కేవలం అధికంగా మెజార్టీతో గెలుపొందాలని ఈ ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇది మాటలు ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సాపూరి వీరయ్య, మిడుతూరు శ్రీనివాసులు, హనుమంతయ్య, షాకిల్, పి సుభాన్, కేశవ, కాసన్న, సుభాన్, పుల్లయ్య, మంచాల సుధాకర్ రెడ్డి, సిరాజ్, రమణ, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, సోమన్న, 35వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీరయ్య అన్న వాళ్ళు కానీ, మాధురి కానీ, వీళ్ళని చూసి చాలా జనాలు చాలా బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నాన్నగారికి, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఓటేస్తాము. మేము వెళ్ళి అడుగుతున్నప్పుడే వాళ్ళే చెప్తున్నారు మా ఓటు జగన్కే, జగన్ అన్నకే, కాటసాని గారికి అని చెప్తున్నారు. అదంతా వింటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చూసిన డెవలప్మెంట్ వాళ్ళే మాకు చెప్తున్నారు. రోడ్లు వచ్చినాయి, లేదా కాలువలు వచ్చినాయి, అట్లా ఇట్లా. ఇది ఒక్క వార్డే కాదు, నేను ఇంకా కొన్ని వార్డ్స్ తిరిగాను ఇక్కడ కల్లూరు టౌన్ లో. వాళ్ళందరూ వాళ్ళ నోట్లతోనే వాళ్ళే చెప్తున్నారు ఇట్లా జరుగుతుంది, మాకి కాటసాని గారు మా పిలిస్తే పలుకుతారు అని. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమంటే, ఈ రోజు నేను ఇప్పుడే ఇస్తుంటే ఒక అతను అంటున్నాడు, నేను జగన్ అన్నకి వేస్తాను, కాటసాని గారికి ఓటు వేయను అన్నాడు. ఎందుకన్నా, ఎందుకు వేయరు అంటే, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లికి రాలేకపోయినాడు, అందుకని నేను బాధపడుతున్నాను అని. చాలా అంటే వాళ్ళకున్న అభిమానం ఇక్కడ తెలుస్తుంది. నేను చెప్పేసి వచ్చాను వాళ్ళకి, ఈ రోజు కంపల్సరీ ఇంటికి వెళ్ళాక మా నాన్నగారితో మీకు ఫోన్ చేపించి మాట్లాడిస్తాను అని. ఈ రోజు పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కుమార్తె దేదీప్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాక్చువల్ గా మేము ఈ రోజు మా నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత గుడ్డిగా చెప్పేస్తాం ఆయన గెలిచేస్తాడని. కానీ ఓన్లీ వి బిలీవ్, మేము 100% ఎఫర్ట్స్ పెట్టేది ఏంటంటే, ప్రీవియస్ కన్నా కూడా ఈసారి మన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి అధిక మెజారిటీ రావాలనే ఉద్దేశంతో ఈ రోజు 100% ఎఫర్ట్స్ పెట్టి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇంకొకటి, ఈసారి మనము రాంభూపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. లేకపోతే ఈ రోజు మన నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి అసలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాదు, ఏ గడప తొక్కాల్సిన అవసరం లేదు అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఒక గడప మనము ఎంటర్ కాకపోయినా కూడా ఈ రోజు ఈ వార్డులోని నాయకులు ఖచ్చితంగా ఆయనని గెలిపిస్తారు. ఏంటంటే మనం ఒకటి ఆలోచన చేయాల్సింది, ప్రీవియస్ కంటే కూడా మనము మన ఎమ్మెల్యే గారికి అధిక మెజారిటీ తీసుకురావాలి కాబట్టి మనం ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయము, ఈ రోజు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మన కేవలం రోడ్లు, సీసీ కాలువలు, లేకపోతే వాటర్, ఎలక్ట్రిసిటీ అనేది కాకుండా ఒక ఇంటి మనిషిలాగా, ఏ మనిషి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన ఒక ఇంటి మనిషిలాగా పర్సనల్ విషయాలను కూడా క్లియర్ చేస్తున్నారు. సో కాబట్టి ఆయనను ఒక ప్రజల మనిషిగా భావిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆయనను ఎప్పుడు మా నాయకుడు ఖచ్చితంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరొకసారి కూడా గెలవాలని ప్రజలు కోరుకుంటారు. మేము అసలు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాలి.